దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో హృదయ అంతరంగము నుంచి మీకు వందనాలండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. దేవుని బిడ్డలారా, స్వతంత్రం అనేది ఎలాగ మన జీవితంలో మనం పొందుకుంటాం? సత్యమును గ్రహించేటప్పుడు అని ప్రభు అయిన యేసయ్య ఇక్కడ పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, సత్యమును మీరు గ్రహించగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని దేవుడు పలుకుతున్నాడు. అవునండి, జీవితాన్ని మార్చేటువంటి యొక్క వాక్యం ఇది. జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి యొక్క వాక్యం ఇది. సత్యమును గ్రహించగా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును. ఎవరండి ఆ సత్యము? ప్రభు అయిన యేసయ్య పలికాడు, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అని అన్నాడు. అవునండి, ప్రభు అయిన యేసయ్యనే ఆ సత్యము. ప్రభు అయిన యేసయ్య రాకడకు చాలా దగ్గరలో మనం ఉంటున్నాం. త్వరలో ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడు. చివరి రోజుల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈనాటికి మానవ సమాజము అనేక బానిసమైనటువంటి పాప కార్యములకు లోనై, పాప కార్యములకు లోబడి స్వతంత్రము లేకుండా బానిసగా జీవించేటువంటి యొక్క పరిస్థితులను మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్లోను, టీవీ ఛానల్లోనూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితంలో సమాధానం లేకుండా అనేక పాప కార్యములకు బానిసలై జీవితాన్ని ముగింపుకు నడిపేటువంటి యొక్క పరిస్థితులను మనం కూడా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి చెడ్డ నిర్ణయం జీవితంలో తీసుకోకూడదు. ఎటువంటి బానిస పరిస్థితుల్లో ఉండినా జీవితంలో ఒక స్వతంత్రానికి మార్గం ఉంటున్నది. ఏమండి ఆ మార్గము? ప్రభు అయిన యేసయ్య ఆ మార్గము. ఎందుకండి ఇటువంటి యొక్క బానిస పరిస్థితులు వస్తుందని చూస్తే రోమియోలకు 6:16 చెబుతుంది, దేనికైతే మిమ్మల్ని బానిసలుగా మీరు అప్పగిస్తారో దానికే మీరు బానిసలుగా ఉన్నారని అర్థం చేసుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వార్తలను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనికి బానిసలై ఉన్నారు? మొబైల్ ఫోన్కు బానిసలై ఉన్నారా? గేములకు బానిసలై ఉన్నారా? పబ్లిక్ మీడియాకు బానిసలై ఉన్నారా? డ్రగ్స్లు గాని మత్తు అలవాట్లకు లోనై విడుదల లేకుండా, స్వతంత్రము లేకుండా, అయ్యో ఎందుకు నా పరిస్థితి, ఎందుకు నా కుటుంబం ఇలాగుంటున్నది అని అవస్థపడుతూ పరిష్కారము తెలియక, విడుదల మార్గము తెలియక అవస్థలు పడుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదివినట్లయితే ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో సమారియా అనేటువంటి యొక్క ప్రాంతానికి సేవకు వెళుతుండగా దేవుని సంధించడానికి సమారియా స్త్రీ అక్కడ వచ్చేది మనం చూస్తున్నాం. ఆ సమారియా స్త్రీ ఎవరండి? ఆమె నీళ్ల కోసం ఒక బావి దగ్గరకు వస్తున్నది. ప్రభు అయిన యేసయ్యను అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఆమెతో మాట్లాడతాడు. ఆ యొక్క స్త్రీతో ప్రభు అయిన యేసయ్య మాట్లాడగా ఆ స్త్రీను ప్రభు అయిన యేసయ్యతో మాట్లాడుతుంది. ఎవరండి ఆ స్త్రీ? ఆ స్త్రీని గురించి అన్ని రహస్యాలను ప్రభు అయిన యేసయ్య బయలుపరిచేస్తాడు. చూడండి, ఆమెను గురించి వివరాలన్నీ చెప్పగా ప్రభు అయిన యేసయ్య ఎవరని ఆమె తెలుసుకున్నది. వెంటనే ఆ సహోదరి జీవితంలో గొప్ప మార్పు, వచ్చేది మనం అక్కడ చూస్తున్నాం. ఆ యొక్క సహోదరి జీవితంలో మార్పు వచ్చిన తరువాత ఊరు లోపలికి వెళ్ళి, నా జీవితంలో జరిగిన కార్యాలన్నీ పలికిన యేసయ్యను నేను చూచాను, ఇదిగో మీరు కూడా వచ్చి చూడండి అని యేసయ్యను గురించి ప్రసంగించేటువంటి వ్యక్తిగా ఆమె మారిపోయినది. ఎవరండి ఆమె? పాపానికి బానిసగా ఉండినటువంటి వ్యక్తి ఆమె. పాపానికి బానిసై ఉండగా జీవితంలో తృప్తి లేక, జీవితంలో సమాధానం లేక, స్వతంత్రము లేక నానావస్థలు పడినటువంటి యొక్క స్త్రీ జీవితము ప్రభు అయిన యేసయ్యను ఎరుగగా మారిపోయినది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎటువంటి చెడ్డ అలవాట్లకు బానిసనై ఉండి, అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగా మారిపోయినది, ఈ యొక్క చెడ్డ అలవాటు నిమిత్తం నేను నష్టపోయానే, అప్పుల పాలైపోయాను, సమాధానం లేకుండా పోయింది, కుటుంబం పగిలిపోయినదే, ఎందుకయ్యా నా జీవితం అని నానా అవస్థలు పడుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క బానిస పరిస్థితుల నుంచి విడుదల ఉన్నదండి. ఎక్కడా? ప్రభు అయిన యేసయ్యలో. రోమియోలకు 6:23 చెప్తుంది చూడండి, పాపపు జీతము మరణము,
కానీ ప్రభు అయిన యేసయ్యను ఎరుగునప్పుడు, ప్రభు అయిన యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడంట. సత్యమును మీరు గ్రహించినప్పుడు సత్యము మిమ్మల్ని విడుదల చేయను. దేవుని బిడ్డలారా, ఎలాగా సత్యాన్ని గ్రహించడం? ప్రభు అయిన యేసయ్యను గురించినటువంటి యొక్క వేద గ్రంథాన్ని చదవడమే. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువునప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రభు అయిన యేసయ్య గురించినటువంటి జీవిత చరిత్రను గురించి చెప్తుందండి. ఆ ప్రభు అయిన యేసయ్యను గురించి చదవను మన జీవితమే మారిపోను అనే విషయాన్ని, సత్యాన్ని ఈ ఉదయ కాలంలో మనం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా చోలిపోకండి. ఎటువంటి పరిస్థితులు మీరు ఉంటున్నా మీ జీవితాన్ని మార్చగల దేవుడు ఆయన. మీ జీవితాన్ని అనేక మందికి గొప్ప సాక్ష్యంగా నిలపగల దేవుడు ఆయన. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి స్వతంత్రంగా చేసి జీవం గల సాక్ష్యంగా మిమ్మల్ని నిలిపి ఇంకనో మిమ్మల్ని దేవుడు ప్రకాశింపజేయాలని ఈ ఉదయ కాలంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మీ కృప కనికరం వీళ్ళపైన దిగునుగాక. మీ అగ్ని అభిషేక ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక. నాయనా, ఎటువంటి యొక్క బానిస పరిస్థితికి వీళ్ళు నాయనా బానిసలుగా ఉంటున్నా, ఎటువంటి చెడ్డ అలవాట్లకు నాయనా వీళ్ళ జీవితం బానిసగా ఉన్నా ఇప్పుడే వీళ్ళను విడుదల చేయండి. మీ యొక్క రక్తపోట్లు దాచుకోండి. మీ యొక్క నాయన సత్యాన్ని వీళ్ళు గ్రహించడానికి సహాయం చేయండి. మీ వేద గ్రంథాన్ని చదవడానికి, మిమ్మల్ని గ్రహించడానికి, మిమ్మల్ని నాయన తెలుసుకొనడానికి బిడ్డలకు సహాయం చేయండి. మీ కృప ప్రసన్నత వీళ్ళపైన దిగులుగాక. ఎటువంటి చెడ్డ అలవాట్లు వీళ్ళ జీవితాన్ని నాశనం చేయక, ఎటువంటి పోరాటాలు, లోకానుచారమైనటువంటి చెడ్డ అలవాట్లు వీళ్ళ జీవితాన్ని చెడపక ఇప్పుడే వీళ్ళ జీవితాన్ని బాగు చేయండి, విడుదల చేయండి. రక్తపోట్లో దాచుకోండి, దీవించండి నాయనా. మీ కృప ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చును గాక. వీళ్ళను ఆశీర్వదించండి, విడుదల చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.